హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కటింగ్ చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఫుల్ సారీ. ఇందులో అయితే నేను బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసేస్తున్నాను. బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ శారీ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం అంబ్రెల్లా కటింగ్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ముందుగా మనం బ్లౌజ్ పీస్ పళ్ళు పీస్ కూడా కట్ చేసేయాలి. ఈ శారీకి వచ్చి నేను పళ్ళు పీస్ కూడా కట్ చేస్తున్నాను. చూడండి, మనకి శారీస్లో పళ్ళు బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా, ఈ రెండు తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి అవి ఉంటే డ్రెస్ లుక్ అనేది రాదు. అందుకోసం అని ఈ రెండు పీసెస్ని కూడా సెపరేట్ చేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఈ 2 పీసెస్ కూడా మనం తీస్తేనే మనకి శారీ అనేది డ్రెస్కి బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను లైనింగ్ అనేది కట్ చేస్తాను. ఇది మిగిలిన రిమైనింగ్ శారీ అండి. నేను లైనింగ్ వచ్చేసి బాటమ్ పార్ట్కి 3 మీటర్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకి బాటమ్కి 3 మీటర్స్ కంపల్సరీ ఉండాలి. ఇది పాలిస్టర్ లైనింగు. బాడీకి అయితే మనకి 1 మీటర్ ఉండాలండి. మొత్తానికి 4 మీటర్స్ అయితే మనకి ఈ అంబ్రెల్లా ఫ్రాక్కి సరిపోతుంది. చూసారు కదా, నేను బ్లౌజ్ కోసం అయితే 1 మీటర్ అయితే కట్ చేసేస్తున్నాను. మిగిలిన 3 మీటర్స్ బాటమ్ పార్ట్కి అయితే ఉంచుకోవచ్చండి. ఇది నేను పన్నా పెద్దది ఈ విధంగా అయితే నేను కట్ చేశాను. చూడండి, శారీ పీస్ అండ్ లైనింగ్ పీసు, ఇది బాడీకి, ఈ 3 కూడా మనం కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బాడీ కోసం తీసుకున్న 1 మీటర్ క్లాత్లో ఈ విధంగా అయితే డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి మన వైపు ఫోల్డింగ్ ఉండేలా పెట్టుకుని 4 మడతలు వేసుకోవాలండి. బాడీకి ఈ విధంగా వేసుకుంటే మిగిలిన ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటుంది. మనకి హ్యాండ్స్కి అది వస్తుందండి. మనం ఈ విధంగా ఒక 7 సైడ్ నుంచి అయితే మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు 4 మడతలు వేసాను కదా నేను. చెస్ట్ లూజ్ ఎంతకి సరిపోతుందా లేదో ఒకసారి చూసుకోవాలి. ఖర్చు కూడా కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్స్ అయితే ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. టోటల్గా మనకి 4 మడతలు అయితే ఉందండి. ఇది ఈ డ్రెస్కి వచ్చేసి నేను బాడీ లెంత్ 15 అంగుళాలు అయితే పెడుతున్నాను. బాడీ లెంత్ అనేది మన ఇష్టం అండి. 15 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 14 పెట్టుకోవచ్చు, 13.5 పెట్టుకోవచ్చు. చెస్ట్ వరకు కావాలంటే 13.5 అయితే సరిపోతుంది. కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం ఈ లెంత్ అనేది పెట్టాలి. షోల్డర్ వచ్చేసి 5.5 అయితే పెడుతున్నానండి. ఇది పెద్ద పిల్లలకి ఎవరికైనా సరిపోతుంది. మనకి 10 ఇయర్స్ అబోవ్ నుంచి 25 వరకు కూడా సరిపోతుందండి. షోల్డర్ లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3.5 పెట్టానండి డ్రెస్కి. చూడండి ఫ్రెండ్స్, మనం షోల్డర్ అనేది సన్నగా కావాలనుకుంటే మనకి 5.5లోనే 3 ఇంచెస్ షోల్డర్కి, 2.5 ఇంచెస్ నెక్కి పెట్టాలి. నేను 2.5 నెక్ పెట్టాను, 3 ఇంచెస్ అయితే షోల్డర్ పెట్టాను. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ డ్రెస్కి 4 మడతల మీద 8.5 అయితే పెట్టుకున్నానండి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. 6 ఇంచెస్లో వీళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్కి అడ్జస్ట్ చేసుకోవాలి. 7.5 వచ్చిందా లేదో చూడాలి. 7.5కి రాకపోతే మళ్ళీ మనం ఈ విధంగా వచ్చేలాగానే డ్రా చేసుకోవాలండి. అలాగే వేస్ట్ లూజ్ కూడా సేమ్ చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలి. 8.5 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు అయితే నేను పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ ఖర్చు కంపల్సరీ ఉండాలండి. ఇక్కడ మనం ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. బాడీకి వచ్చేసి ఈ విధంగా క్రాస్ చేస్తేనే మనకి బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోండి. 7.5 రావాలి. చెస్ట్ లూజు 8.5, 4 మడతల మీద 8.5 అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా నెక్ కూడా, నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్కి డ్రా చేసుకుంటే ఎవరికైనా సరిపోతుందండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కలిపి 6 అంగుళాలు పెట్టుకుంటే మనకి బ్యాక్ 6, ఫ్రంట్ 6 పెట్టుకుంటే సరిపోతుంది. నేను స్టార్ నెక్ అయితే ఈ విధంగా డ్రా చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా సింపుల్ అండి. బాడీ లెంత్ వచ్చి 15 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి చాలా వరకు 9 ఇంచెస్, 8.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. 32 సైజ్ వాళ్ళు, 34 సైజ్ వాళ్ళు ఉంటారు కదా, ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ అయితే ఈ విధంగా కట్ చేసాం కదా. చూడండి ఫ్రెండ్స్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకుంటే కొంచెం సన్నగా వచ్చి బాగుంటుంది. నెక్ డీప్ మాత్రం కంపల్సరీ 2.5 పెట్టుకోవాలి. ఇది బోట్ నెక్ కాదు కదా, డీప్ నెక్ కాబట్టి ఈ మెజర్మెంట్ పెట్టుకోవాలండి. బోట్ నెక్ అనేది పెట్టినప్పుడు మాత్రం షోల్డర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది 34 సైజు, 34 కాబట్టి మనకి 8.5 పెట్టుకుంటే సరిపోతుంది.
మన నెక్ అనేది నేను క్యాన్వాస్ పేపర్ మీద కట్ చేస్తాను, అందుకోసం నేను ఇక్కడ నెక్ అనేది కట్ చేయట్లేదు. మిగిలిన పీస్లో మనకి హ్యాండ్ లెంత్ చూసుకుని హ్యాండ్ పీస్ అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్ లెంత్ కూడా ఎల్బో హ్యాండ్ వరకు కట్ చేస్తున్నాను. ఎల్బో కాదు, మనకి ఎల్బో కంటే కిందకి వరకు రావాలి. అలా రావాలనుకున్నప్పుడు 3/4 అండి. 3/4 రావాలనుకుంటే 15 ఇంచెస్ కంపల్సరీ పెట్టుకోవాలి. 3/4 హ్యాండ్కి 15 ఇంచెస్ లెంత్ అయితే ఉండాలి. ఇది 15 ఇంచెస్ లెంత్ ఉంది. ఫోల్డింగ్ మన సైడ్ ఉంది కదా, 2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ 7.5 మనకి ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా, చంక రౌండ్, ఆ రౌండ్కి 7.5కి పెట్టుకోవాలి. డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. 3 ఇంచెస్ డౌన్కి మనం ఆర్మ్ రౌండ్ అనేది పెట్టుకోవాలండి. ఆర్మ్ రౌండ్ అంటే చంక చుట్టుకొలత, చంక రౌండ్. ఈ విధంగా హ్యాండ్ అనేది మనం డ్రా చేసి కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా కటింగ్ అయితే అయిపోతుందండి. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. మనం అంబ్రెల్లా డ్రెస్ అంటే బాగా ఫుల్ గేర్ వస్తుందండి. ఇది మనం పళ్ళు పార్ట్ 1 మీటర్ కూడా ఉండదు. అలా బ్లౌజ్ పార్ట్ తీసేసిన తర్వాత రిమైనింగ్ శారీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. మనకి లెంత్ ఎక్కువ వస్తుంది, అలాగే విడ్త్ కూడా ఎక్కువ వస్తుందండి. గేర్ మాత్రం ఎక్కువ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 3 మీటర్స్ లైనింగ్ ఉంది కదా, ఈ 3 మీటర్స్ లైనింగ్ ఈ విధంగా అయితే డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. 2 మడతలు వేసుకోవాలి. ఈ 2 మడతలు వేసిన తర్వాత కోన్ షేప్ వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా వేస్తున్నానో. ఇది 3 మీటర్స్ లైనింగ్, నేను 2 మడతలు వేసుకున్నాను. దానిపైన ఈ విధంగా కోన్ షేప్ అయితే వేసుకుంటున్నాను. కోన్ షేప్ వేసుకుని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీనికి బాడీ పార్ట్ ఉంది కదండి, బాడీ పార్ట్ ఈ విధంగా పెట్టుకోవాలి. 4 మడతల మీద బాడీ పార్ట్ పెట్టాను నేను. 4 మడతల మీద బాడీ పార్ట్ పెట్టేసి మనం 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా, 2 ఇంచెస్ ఖర్చు ఈ విధంగా వదిలేసేయాలి. 2 ఇంచెస్ ఖర్చు వదిలేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసేయాలండి. ఎందుకంటే ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి చాలా పెద్దగా వస్తుంది. బాడీ పార్ట్ 15 ఇంచెస్ తీసేస్తే ఆ 15 ఇంచెస్ వదిలేసి అయితే మనం మెజర్ చేసుకోవాలి. మిగిలింది మనకి 46 కానీ 47 కానీ రావచ్చండి లెంత్ని బట్టి. ఇది ఎక్కువ లెంత్ పెట్టుకోవాలనుకుంటున్నాను నేను, అంటే పట్టీల వరకు పెట్టాలనుకుంటున్నాను, ఫ్లోర్ లెంత్ కాదు. కాబట్టి నేను 48 ఇంచెస్కి అయితే ఇది పెట్టేస్తున్నానండి. కార్నర్లో మాత్రమే టేప్ ఉండాలి. ఈ విధంగా కార్నర్లో టేప్ పెట్టుకుని మనకి 48 ఇంచెస్కి అయితే పెట్టాను. నార్మల్గా అయితే మనకి మోకాల కింద వరకు అనుకుంటే 45 ఇంచెస్ పెడితే సరిపోతుంది. 45లోని బాడీ పార్ట్కి 15 ఇంచెస్ తీసి ఆ 15 ఇంచెస్ దగ్గర నుంచి 45 ఇంచెస్కి మెజర్ చేసుకోవాలి. లేదంటే బాడీ పార్ట్ తీసేసిన తర్వాత మాత్రమే మనం కొలుచుకోవాలండి. ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది, లైనింగ్కి వచ్చేసి జాయింట్ వేసుకోవాలి. ఇక్కడ రిమైనింగ్ పీస్ అయితే ఉంది కదా, ఈ పీస్ని మనం ఇక్కడ నేను ఏ విధంగా పెడుతున్నానో చూడండి. స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుని 1 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. 1 ఇంచ్ పైకి పెట్టుకుంటే మనకి అక్కడ జాయింట్ అనేది పడుతుంది. ఇక్కడ మనకి ఫింగర్తో టచ్ చేస్తే కొంచెం కనిపిస్తుందండి, ఎంత పీస్ కావాలనేది కనిపిస్తుంది. ఈ విధంగా టచ్ చేసుకుంటా ఒక 1 ఇంచ్ కిందకి మనం డ్రా చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవచ్చు. ముందే తక్కువ తీసుకుంటే మనకి సరిపోదండి. ఈ విధంగా చూసుకుంటా డ్రా చేసుకోవాలి. ఈ పీస్ అయితే మనకి జాయింట్ పడుతుంది. లైనింగ్ పీస్ కంపల్సరీ 3 మీటర్స్ ఉండాలి. ఆ లెంత్ మనం 14 ఇంచెస్ తీసేసి మిగిలింది 45 ఇంచెస్, 46, 47, 48 మన ఇష్టం అండి. లెంత్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. మనం 53 పెట్టామంటే ఫ్లోర్ లెంత్ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, లైనింగ్ పీస్ అయితే ఈ విధంగా కటింగ్ అయింది. బాడీ పార్ట్ అయితే ఈ విధంగా కటింగ్ అయింది. బాడీ వేసేసే కట్ చేసుకోవాలి. ఇప్పుడు శారీలో 1 సైడ్ మనం 4 మడతలు వేసుకొని ఈ విధంగా బాడీ పార్ట్ వేసుకుని కట్ చేసుకోవాలండి. బాడీ పార్ట్కి మనకి ఖర్చుకి దానికి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. మనకి క్రాస్ ఏమీ లేకుండా నీట్గా ఈ విధంగా వేసుకోవాలండి. కరెక్ట్గా సెట్ చేసుకుని మనకి ఒక సైడ్ అయితే మనకి 4 ఫోల్డింగ్స్ మీద మనకి బాడీ పార్ట్కి సరిపోతుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎంత గేర్ అయినా అంటే అంబ్రెల్లా బాగా లూజ్ అది వస్తుంది. ఎక్కువ
కింద చాలా విప్పినట్టు అయితే వస్తుందండి, చాలా బాగా వస్తుంది. అందుకోసం మనం ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉండేలా చూసుకోవాలి. నేను హ్యాండ్స్ అయితే ఇక్కడ తీయట్లేదండి. హ్యాండ్స్ తీసేసామంటే డ్రెస్ లూజ్ తక్కువ వస్తుంది, అంటే ఎక్కువ గేర్ రాదు. మనకి ఫుల్ గేర్ కావాలంటే, ఫుల్ అంబ్రెల్లా కావాలనుకుంటే హ్యాండ్స్ స్మాల్ హ్యాండ్స్ అయితే పర్వాలేదు. ఇది అయితే 3/4 హ్యాండ్స్ కదా, క్లాత్ అయితే తక్కువ వచ్చేస్తుంది మనకి. నెక్ అయితే నేను కట్ చేయట్లేదు. మిగిలిన పీస్ మనం తర్వాత క్యాన్వాస్ మీద కట్ చేసుకుని అప్పుడు కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా బాడీ వేసేసి కట్ చేసేసిన తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని అయితే నేను 4 ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నాను. ఇలా 4 మడతలు వేసుకోవాలండి. డ్రెస్కి వచ్చేసి 4 మడతలు వేసుకోవాలి. మిగిలిన క్లాత్ అంతా కూడా ఈ విధంగా నీట్గా వేసుకోవాలండి. ఇప్పుడు నేను 4 మడతలు వేసాను. శారీ మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా, అదేవిధంగా సేమ్ 4 మడతలు వేసిన తర్వాత ఇది కోన్ షేప్ వేస్తే మనకి 8 మడతలు అయితే వస్తుంది, అంటే 8 ఫోల్డింగ్స్ అయితే వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 4 మడతలు వేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక కోన్ షేప్ వేస్తే మొత్తానికి 8 మడతలు అయితే దీనికి రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే మనకి బాగా అంబ్రెల్లా ఎక్కువగా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోవాలి డ్రెస్ మొత్తం కూడా. చూసారు కదా, ఈ విధంగా కోన్ షేప్ వేయాలండి. ఇప్పుడు ఇది 8 మడతల మీద ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. బాడీ పార్ట్ చూడండి, నేను ఆల్రెడీ 4 మడతలు ఉంది, దీన్ని ఇంకొక మడతలు వేసాను. ఇది కూడా 8 మడతలు రావాలండి. ఆల్రెడీ 4 మడతల మీద ఉన్నదాన్ని నేను ఇంకొక 2 మడతలు వేసాను. మనకు కింద పార్ట్ 8 మడతలు ఉంది కదా, పైన బాడీ పార్ట్ కూడా 8 మడతలు వేసుకోవాలి. చూడండి, ఖర్చు కోసం 2 అంగుళాలు వదిలేసాను కదా, ఆ 2 అంగుళాలు మడత పెట్టకూడదు. ఎందుకంటే కటింగ్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ మనకు పెద్దగా వచ్చేస్తుంది. నేను అక్కడ లెంత్ అనేది చూసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కూడా నేను 14 ఇంచెస్ వదిలేసి అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇది ఎంత వస్తుంది అనేది. 50 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది నాకు. 50 ఇంచెస్ అయితే బాగా పట్టీల వరకు వచ్చేస్తుంది కాబట్టి 48 ఇంచెస్ అయితే పెడదాం అనుకుంటున్నాను నేను. కొంచెం పట్టీలు పైకి వచ్చేలా అయితే పెడదాం అనుకుంటున్నానండి. ఇది ఫుల్ గేర్ ఉంది కాబట్టి మనకి బాగా వస్తుంది. అంటే మనం హ్యాండ్స్కి తీయలేదు కదా, తీయలేనందుకు బాగా వస్తుందండి. పైన 14 ఇంచెస్ వదిలేసి టేప్ పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడ 14 ఇంచెస్ వదిలేసి ఈ విధంగా కార్నర్ నుంచి 48 ఇంచెస్ వరకు మెజర్ చేస్తున్నాను. కరెక్ట్గా రౌండ్ సర్కిల్ ఈ విధంగా మెజర్ చేసిన తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింద మిగులుతుంది చూసారు కదా ఫ్యాబ్రిక్, ఆ ఫ్యాబ్రిక్లో హ్యాండ్స్ వచ్చేస్తాయండి. ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేవి కింద తీసేసుకోవచ్చు. పైన ముందుగానే క్లాత్లో తీస్తే మనకి ఎక్కువ లూజ్ అనేది రాదు, ఎక్కువ అంబ్రెల్లా రాదండి. ఈ విధంగా కట్ చేసేస్తే మనకి చూసారు ఎంత పీస్ అవుతుంది. ఇందులో మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి, లేదంటే షార్ట్ హ్యాండ్స్ వస్తాయి, మన ఇష్టం. హ్యాండ్స్ అనేవి కింద పీస్లో అయితే తీసుకోవచ్చు. చూసారు కదా, 3 పార్ట్స్ కింద అవుతుంది. ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. చూసారా, ఈ విధంగా వచ్చింది. ఎంత గేర్ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.